నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం। స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హత వేటు నిబంధనను తొలగించినట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు। ఈ అంశంపై కేబినెట్లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్టు తెలిపారు। పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు। స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపైన సమీక్షలో చర్చించారు। ఈ అంశంపై ప్రభుత్వానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సమర్పించింది। ఈ నెల 23న 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్టు సీఎంకు పవన్ కళ్యాణ్ వివరించారు। గ్రామ పంచాయతీలకు స్వాతంత్ర గణతంత్ర వేడుకల వ్యయాన్ని 10,000 నుంచి 25,000కు పెంచినట్టు సమీక్షలో సీఎం వెల్లడించారు। గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రత్యేకమైన మొబైల్ యాప్ రూపొందించి పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు। ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు 1,452 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది। వైసీపీ హయాంలో పక్కదారి పట్టించిన 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది। గ్రామాల పరిధిలోని స్థానిక సంస్థలకు 998 కోట్లు, పట్టణ ప్రాంత పరిధిలోని స్థానిక సంస్థలకు 454 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది। స్థానిక సంస్థల బలోపేతమే ప్రజాకూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు। వైసీపీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వం వాటిని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఉందని తెలిపారు। ఈ నిధులతో గ్రామ వార్డు స్థాయిలో పనులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని వెల్లడించారు। టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది। పట్టణ ప్రణాళిక విభాగాన్ని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖతో అనుసంధానం చేయాలని నిర్ణయించింది। పురపాలక పట్టణ ప్రణాళిక స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ కీలక సమావేశం నిర్వహించారు। బాండ్ల జారీలో అక్రమాలకు తావు లేకుండా అవసరమైన చర్యలను రిజిస్ట్రేషన్ల శాఖ తీసుకోవాలని సూచించారు। పట్టణ ప్రణాళిక విభాగంతో రిజిస్ట్రేషన్ల శాఖ అనుసంధానం చేసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పన చేయాలని నిర్ణయించారు। సర్వే నంబర్లు, ఈసీలో ఓనర్షిప్ డాక్యుమెంట్ల జారీ పారదర్శకంగా ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు। ఏపీలో 2029 నాటికి ఇల్లు లేని పేదలు లేకుండా చూస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు। కృష్ణా జిల్లా పెనమలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో నిల్వ చేసిన సిమెంట్ ఇనుమును తనిఖీ చేసి రికార్డులను మంత్రి పరిశీలించారు। ఏపీ వ్యాప్తంగా ఇప్పటికీ కేటాయించిన ఇళ్ల స్థలాల్లో పేదలు నిర్మించుకుంటున్న నివాసాలను పూర్తి చేసేలా ప్రయత్నిస్తామన్నారు। అందులో భాగంగానే తనిఖీలు నిర్వహించినట్లు పార్థసారథి స్పష్టం చేశారు। తెలుగుదేశం హయాంలో నిర్మించిన టిట్కో ఇళ్లను వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని, వాటిని త్వరలో లబ్ధిదారులకు అందిస్తామని పార్థసారథి చెప్పారు। దేశంలో సమూల మార్పులకు విప్లవాత్మక చైతన్యానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నాంది పలికారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు। రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రి భట్టి ఇతర నేతలతో కలిసి సోమాజిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు। దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్న రేవంత్, రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీల బలోపేతం సహా మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చారని పేర్కొన్నారు। తెలంగాణ తల్లి పేరెత్తే నైతిక అర్హత బీఆర్ఎస్కు లేదన్న సీఎం, 10 ఏళ్లు అధికారంలో ఉండగా ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని విమర్శించారు। రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ రేవంత్, అనవసర ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం గులాబీ పార్టీ నేతలను బహిష్కరిస్తుందని మండిపడ్డారు। డిసెంబర్ 9న సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్న సీఎం, త్వరలోనే సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని వివరించారు। తెలంగాణ వ్యాప్తంగా రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి। సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటుగా స్పందించారు। బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రోజే సచివాలయం పరిసరాల నుంచి చెత్తను తొలగిస్తామని కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు। రేవంత్ రెడ్డి లాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేమని వ్యాఖ్యానించారు। మరోవైపు రాజీవ్ గాంధీ జీవితకాలంలో ఎప్పుడైనా తెలంగాణ పదాన్ని ఉచ్చరించారా అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు। తెలంగాణ ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏ విగ్రహం ఉండాలో ఆ విగ్రహమే సచివాలయం ముందు పెడతామని పేర్కొన్నారు। సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా కంపెనీకి 4,350 కోట్ల రూపాయల కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును అప్పగించడమేంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు। సుంకిశాల ప్రమాదానికి కారణమైన కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని, ఈ ప్రమాదంపై న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా తాము డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు। ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ సంపద దోచుకుంటున్న ఈస్ట్ ఇండియా కంపెనీగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి, ఇవాళ మేఘా సంస్థపై ఎందుకింత ఔదార్యం, ప్రేమ చూపిస్తున్నారో ప్రజలకు తెలపాలని నిలదీశారు।
అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. చాలా చోట్ల 10 సెంటీమీటర్లకు పైనే కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జంట నగరాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వరదకు సనత్ నగర్లో కార్లు కొట్టుకుపోగా పార్సిగుట్ట నుంచి రామ్నగర్ రోడ్డుపైకి ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. పంజాగుట్ట కాలనీలోని సుఖ్ నివాస్ అపార్ట్మెంట్ రైలింగ్ పై పిడుగుపడి ఓ కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి వరదకు కొట్టుకుపోయాడు. సికింద్రాబాద్, జవహర్ నగర్, పాపయ్య నగర్, సంతోష్ నగర్, కుత్బుల్లాపూర్ లోని వెంకటేశ్వర నగర్, ఇంద్రానగర్, వాణినగర్లను వరద ముంచెత్తింది. బేగంపేట, ప్రశాంతి నగర్ వద్ద నాలా పొంగి రోడ్లపైకి వరద చేరి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. న్యూ బోయిన్పల్లి, హర్షవర్ధన్ కాలనీ, చింతల్, శ్రీనివాస నగర్లలో వరద రోడ్లను ముంచెత్తింది. జూబ్లీహిల్స్, ఫిలిం నగర్లో ఇళ్లలోకి వరద చేరి స్థానికులు అవస్థలు పడ్డారు. యాబిడ్స్ నుంచి నాంపల్లి స్టేషన్ వెళ్లే రోడ్డుపై వరద నీరు చేరగా మోటార్లతో తొలగించారు. మలక్పేట, చాదర్ఘాట్ రైల్వే బ్రిడ్జిల కింద వరద చేరగా నల్గొండ చౌరస్తా నుంచి మలక్పేట రైల్వే స్టేషన్ వరకు జలమయమైంది. ఎల్బీ నగర్, నాగోల్, బన్సూరాబాద్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయాత్ నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లలో రోడ్లపై వరద చేరి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలింది. హుస్సేన్ సాగర్కు భారీ వరద వస్తుండగా 4 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. హైదరాబాద్లో భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ జలమండలి ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. జలమండలి జీఎం, డీజీఎం, మేనేజర్తో జూమ్లో చర్చలు జరిపిన ఎండీ క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించి తొలగించాలన్న ఆదేశాలతో యంత్రాంగం కదిలింది. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని, పొంగుతున్న నాలాలను గుర్తించే ప్రక్రియను అధికార యంత్రాంగం చేపట్టింది. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే 155313కి ఫోన్ చేయాలని జలమండలి ఎండీ సూచించారు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జలమండలి ఉద్యోగులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ పరిస్థితులకు అనుగుణంగా విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని ప్రధాన ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కర్నూలు జిల్లా కోసికి మండలం దేవరబెట్టకు వెళ్లే రోడ్డుపై కల్వట్టు తెగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హాలహర్వి మండలం అమృతాపురంలో టోపీ మారెమ్మ ఆలయంలోకి వరద చేరింది. చిన్న హుల్తీ సమీపంలో హంద్రివాగు ఉధృతికి పత్తికొండ, ఆదోని మార్గాల్లో రాకపోకలు నిలిచాయి. జూపాడ బంగ్లా మండలం పారుమంచాల సమీపంలో ఇసుకలేరు వాగు పొంగి ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి. గూళ్యం వద్ద వేదావతి నది ఉగ్రరూపం దాల్చింది. వెలుగోడులోని అమ్మవారిశాల వీధిలో మట్టి మిద్దె కూలి మద్దమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. మరో 2 గాయపడ్డారు. భారీ వర్షానికి మంత్రాలయం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం చెరువును తలపిస్తోంది. నందికొట్కూరులోని మారుతినగర్, హాజీనగర్ కాలనీల ప్రధాన రహదారులపై వరద పారింది. అనంతపురం జిల్లా విడపనకల్లు, కూడేరు మండలాల్లో వాగుల ఉధృతికి ఆరుకొట్టాల, గడేకల్లు, పొలికి, పెంచులపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కూడేరు మండలం గోటుకూర పొలాల్లో చీని, దానిమ్మ తోటల్లో నీరు చేరింది. అటు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలోని వాగులు, వంకలు పొంగుతుండగా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబం విక్రయించిన అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఫోర్జరీ కోరమున్నట్లు ఏసీబీ గుర్తించింది. జోగి రమేష్ కుటుంబం తాము ఎవరి నుంచి భూమిని కొన్నట్టు చెబుతోందో ఆ వ్యక్తి తన భూమిని అమ్మలేదని ఏసీబీ దర్యాప్తులో చెప్పినట్టు తెలిసింది. అది నకిలీ డాక్యుమెంట్గా ఆయన ఏసీబీకి వివరించినట్టు తెలిసింది. ఈ మేరకు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఫోర్జరీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సమీపంలోని అంబాపురం గ్రామంలో 10 కోట్ల రూపాయల విలువైన అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి విక్రయించిన ఉదంతంపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు కుమారుడు రాజీవ్ 2160 గజాల స్థలాన్ని వైకాపా కార్పొరేటర్ చైతన్యరెడ్డి కుటుంబానికి విక్రయించారు. ఈ స్థలాన్ని సర్వే నంబర్ 88లో కొనుగోలు చేసి రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వే నంబర్ 87లో ఉన్నట్లు మార్చుకొని విక్రయించినందుకు ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్ మహానగరం ప్రపంచ స్థాయిలో పోటీ పడుతుందనడంలో సందేహం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణను మరో స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన క్రెడాయి సదస్సును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం స్థిరాస్తంగా వ్యాపారులకు అండగా ఉంటుందన్న ఉత్తమ్ క్రెడాయి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం సంతోషకరమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు వల్లే అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడకు వస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు వల్ల హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని వెంకటరెడ్డి వివరించారు. రాఖీ పౌర్ణమి రోజున టీజీఎస్ఆర్టీసీ రికార్డు స్థాయిలో 63,86,000 మందిని గమ్యస్థానాలకు చేర్చినట్టు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన తర్వాత అత్యధికంగా రాఖీ రోజున 41.74 లక్షల మంది వినియోగించారని మంత్రి చెప్పారు. మిగిలిన 21.12 లక్షల మంది నగదు చెల్లించి ప్రయాణించారని వివరించారు. రాఖీ రోజున ఆర్టీసీకి 32 కోట్ల రాబడి వచ్చినట్టు పొన్నం తెలిపారు. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా 17 కోట్లు, నగదు 15 కోట్ల వరకు వచ్చినట్టు చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ
పీసీ చరిత్రలో ఒక్కరోజే ఇంత మొత్తం ఆదాయం రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. కోల్కతా హత్యాచార ఘటనలో ఎఫ్ఐఆర్ ఆలస్యంగా నమోదు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం జాతీయ ప్రోటోకాల్ రూపకల్పనకు 10 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. 3 వారాల్లో మధ్యంతర నివేదిక, 2 నెలల్లో పూర్తి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలతో ఈ కేసును సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ ఘటన ద్వారా దేశవ్యాప్తంగా డాక్టర్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొంది. మహిళలు పనికి వెళ్లలేకపోతే, వారికి భద్రత లేకపోతే వారికి సమానత్వం నిరాకరించినట్లేనని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. మహిళా డాక్టర్లకు భద్రత జాతీయ ప్రయోజనాలతో కూడిన అంశమని తెలిపారు. ఈ నెల 22 లోపు ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిబిఐని ఆదేశించిన సుప్రీంకోర్టు ఆర్జికర్ ఆసుపత్రిపై జరిగిన దాడిపై నివేదిక ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. వైద్యులు తిరిగి విధుల్లో చేరేందుకు ఆర్జికర్ వైద్య కళాశాల ఆసుపత్రికి భద్రత కల్పించాలని సిఐఎస్ఎఫ్ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ పిటిషన్ ఇవాళ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ విచారణలో కవిత బెయిల్ పిటిషన్పై సిబిఐ కౌంటర్ దాఖలు చేసిందని, ఈడీ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోరారు. రేపటిలోపు కౌంటర్ దాఖలు చేస్తే ఈ నెల 23న విచారణకు తాము సిద్ధమని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే తమకు సమయం కావాలని ఈ నెల 23లోపు కౌంటర్ దాఖలు చేస్తామని ఈడీ తెలిపింది. ఈ దశలో ఈడీ, సిబిఐ ఛార్జ్షీట్లు, కంప్లైంట్ కాపీలు దాఖలు చేయడం, దర్యాప్తు ముగిసినట్టు ట్రయల్ కోర్టుకు చెప్పాయని కవిత తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు.